Hello kids, welcome to Shloka Mitra. Today we are going to learn about the beautiful trees around us. So kids, get ready to explore common trees with their English names, Telugu names and fact. Let's start our green journey. Let's go. Before going to video, like and subscribe our Shloka Mitra. Subscribe చేసుకున్నారా అందరూ? సబ్స్క్రైబ్ చేసుకుంటే బోల్డ్ అండ్ లెర్నింగ్ వీడియోస్ నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. నీమ్ ట్రీ, వేప చెట్టు. నీమ్ లీవ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ న్యాచురల్ మెడిసిన్. ఈ నీమ్ లీవ్స్ మనకి న్యాచురల్ మెడిసిన్ లాగా ఉపయోగపడతాయి. బనియన్ ట్రీ, మర్రి చెట్టు. ఇండియాస్ నేషనల్ ట్రీ. ఇట్ హ్యాస్ హ్యాంగింగ్ రూట్స్. చూసారు ఎప్పుడన్నా? దాని రూట్స్ పైనుంచి ఏలాడుతూ ఉంటాయి. పీపల్ ట్రీ, రావి చెట్టు. పీపల్ రిలీజెస్ ఆక్సిజన్ ఈవెన్ అట్ నైట్. ఈ రావి చెట్టు నైట్ టైం కూడా ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. కామన్ గా నైట్ టైం ఆ చెట్లన్నీ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. కానీ ఈ రావి చెట్టు స్పెషల్ అన్నమాట. నైట్ టైం కూడా ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. మ్యాంగో ట్రీ, మామిడి చెట్టు. మ్యాంగో ట్రీ గివ్స్ డిలీషియస్ మ్యాంగో ఫ్రూట్స్. సమ్మర్లో వస్తాయి, తింటారు కదా మీరందరూ. మీ అందరికి బాగా ఇష్టం కదా. కోకోనట్ ట్రీ, కొబ్బరి చెట్టు. ఎవరీ పార్ట్ ఆఫ్ ద కోకోనట్ ట్రీ ఈజ్ యూజ్ఫుల్. ఈ చెట్టు యొక్క ప్రతి పార్ట్ యూజ్ఫుల్ గానే ఉంటుంది. అశోక ట్రీ, అశోక చెట్టు. ఇట్ లీవ్స్ ఆర్ లాంగ్ అండ్ వెరీ డెకరేటివ్. ఇటు లీవ్స్ పొడుగ్గా ఉంటాయి, అందంగా ఉంటాయి. గోవా ట్రీ, జామ చెట్టు. గోవా ఫ్రూట్స్ ఈజ్ రిచ్ ఇన్ విటమిన్ సి. ఈ ఫ్రూట్స్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జాక్ ఫ్రూట్ ట్రీ, పనస చెట్టు. జాక్ ఫ్రూట్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రూట్ ఇన్ ద వరల్డ్. ఇది వరల్డ్లోనే పెద్ద ఫ్రూట్ అనమాట. దీనికి ముళ్ళు కూడా ఉంటాయి. మీరు ఇంతకు ముందు వీడియోలు ఫ్రూట్స్ వీడియో చూసారా? అందులో జాక్ ఫ్రూట్ గురించి చెప్పాను. పామ్ ట్రీ, తాటి చెట్టు. గ్రోస్ టాల్ అండ్ గివ్స్ తొడ్డి అండ్ పామ్ ఫ్రూట్స్. ఇవి చాలా పొడుగ్గా పెరిగి ఉంటాయి. డ్రమ్ స్టిక్ ట్రీ, మునగ చెట్టు. ఇట్ లీవ్స్ ఆర్ సూపర్ హెల్దీ అండ్ ఫుల్ ఆఫ్ న్యూట్రియన్స్. డ్రమ్ స్టిక్ చూసారా? స్టిక్ లాగా ఉంటుంది. వెజిటేబుల్ కూరల్లో వాడుకుంటాము. దీని లీవ్స్ కూడా చాలా యూస్ఫుల్ మన హెల్త్కి. శాండల్వుడ్ ట్రీ, గంధపు చెట్టు. ఫేమస్ ఫర్ ఇట్స్ ఫ్రాగ్రెంట్ వుడ్. దీని స్మెల్ చాలా బాగుంటుంది గంధం చెట్టుది. గుల్ మొహర్ ట్రీ, కోడిపుంజి చెట్టు. నోన్ ఫర్ బ్రైట్ రెడ్ ఫ్లవర్స్. దీని ఫ్లవర్స్ కోడి పుంజులాగా ఉంటాయన్నమాట. టేక్ ట్రీ, సాగ చెట్టు. టేక్ వుడ్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ యూజ్డ్ ఫర్ ఫర్నిచర్. ఈ టేక్ని ఎలా యూజ్ చేసుకుంటాం? మనం ఫర్నిచర్ తయారు చేయటంలో యూజ్ చేసుకుంటాము. జామూన్ ట్రీ, నేరేడు చెట్టు. జామూన్ ఫ్రూట్ ఈజ్ పర్పుల్ అండ్ జ్యూసీ. యూకలిప్టస్ ట్రీ, నీలగిరి చెట్టు. ఇట్ లీవ్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ మెడిసిన్స్ అండ్ ఆయిల్. ఈ చెట్టు ఎలా యూజ్ అవుతుంది? మనకి మెడిసిన్స్ లోను ఆయిల్ లోను యూజ్ అవుతుంది. పైన్ ట్రీ, దేవదారు చెట్టు. గ్రోస్ ఇన్ కోల్డ్ హిల్లీ ప్లేసెస్. ఇది కోల్డ్ చల్లగా ఉన్న ప్లేసెస్ లో పెరుగుతుంది. పపాయ ట్రీ, బొప్పాయి చెట్టు. పపాయ హెల్ప్స్ ఇన్ గుడ్ డైజెషన్. ఈ ఫ్రూట్స్ మన డైజెషన్ చాలా ఉపయోగపడతాయి. కస్టర్డ్ యాపిల్ ట్రీ, సీతాఫలం చెట్టు. దిస్ ఫ్రూట్ ఈజ్ స్వీట్ అండ్ క్రీమీ. చాలా స్వీట్ గా ఉంటుంది. ఆమ్లా ట్రీ, ఉసిరి చెట్టు. ఆమ్లా ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. పొమిగ్రనేట్ ట్రీ, దానిమ్మ చెట్టు. ఇట్స్ రెడ్ సీడ్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ రెడ్ గా ఉండే సీడ్స్ మన యాంటీ ఆక్సిడెంట్ గా బాగా ఉపయోగపడతాయి మన బాడీకి. లెమన్ ట్రీ, నిమ్మ చెట్టు.
లెమన్స్ గివ్ విటమిన్ సి అండ్ హెల్ప్ బిల్డ్ ఇమ్యూనిటీ. ఈ లెమన్ ట్రీ నుంచి వచ్చే లెమన్స్ ఉంటాయి కదా! దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. రోజ్ వుడ్ ట్రీ, శీషం చెట్టు. వుడ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, యూజ్డ్ టు మేక్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఈ వుడ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందుకని ఇన్‌స్ట్రుమెంట్స్ తయారీలో ఉపయోగిస్తారు. బాదం ట్రీ, బాదం చెట్టు. ఆల్మండ్ ట్రీస్ గివ్ హెల్తీ నట్స్. బాదమ్స్ తింటారు కదా మీరు డైలీ. చాలా హెల్తీ నట్స్ అన్నమాట ఇవి. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్, మోదుగ చెట్టు. నోన్ ఫర్ బ్రైట్ ఆరెంజ్ రెడ్ ఫ్లవర్స్. దీనికి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్‌లో ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి. గ్రేట్ జాబ్ కిడ్స్. యూ లెర్న్ ట్రీస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు నేమ్స్ టుడే. ట్రీస్ గివ్స్ us ఎయిర్, షేడ్, ఫ్రూట్స్ అండ్ సో మచ్ హ్యాపీనెస్. ఓకేనా? బాగా నేర్చుకున్నారు కదా ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? ఈలోపు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.